ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలోని 3వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 3వ పాఠం నాజిజం, హిట్లర్ ఉన్నతి. ఇందులో 120 నుంచి 123 పేజీ వరకు. ఎప్పుడు జర్మనీ పోలాండ్ను ఆక్రమించింది? 1939లో. ఎప్పుడు జర్మనీ పోలాండ్ను ఆక్రమించింది? 1939లో. దీనితో ఫ్రాన్స్, ఇంగ్లాండ్లతో యుద్ధం మొదలైంది. ఎప్పుడు జర్మనీ, ఇటలీ, జపాన్లతో త్రైమాసిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా హిట్లర్ అంతర్జాతీయ శక్తిగా ఎదిగాడంటే 1940 సెప్టెంబర్లో. దీనితో ఫ్రాన్సు, ఇంగ్లాండ్లతో యుద్ధం మొదలైంది. ఎప్పుడు జర్మనీ, ఇటలీ, జపాన్లతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా హిట్లర్ అంతర్జాతీయ శక్తిగా ఎదిగాడంటే 1940 సెప్టెంబర్లో. నాజీ జర్మనీల మద్దతుతో కొనసాగే కీలుబొమ్మ ప్రభుత్వాలను యూరోప్లోని చాలా ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఎప్పటికీ హిట్లర్ ప్రభావం ఉన్నత శిఖరాలు చేరుకుందంటే 1940 చివరి నాటికి. నాజీ జర్మనీల మద్దతుతో కొనసాగే కీలుబొమ్మ ప్రభుత్వాలను యూరోప్లోని చాలా ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఎప్పటికీ హిట్లర్ ప్రభావం ఉన్నత శిఖరాలు చేరుకుందంటే 1940 చివరి నాటికి. తూర్పు ఐరోపాను జయించాలని తన చిరకాల వాంఛ నెరవేర్చుకోవడానికి ఎవరు ముందుకు సాగాడంటే హిట్లర్. తూర్పు ఐరోపాను జయించాలని తన చిరకాల వాంఛ నెరవేర్చుకోవడానికి ఎవరు ముందుకు సాగాడంటే హిట్లర్. హిట్లర్ జర్మన్లకు ఆహారము, ఆశ్రయం కల్పించాలని సంకల్పించాడు. అతను ఎప్పుడు సోవియట్ యూనియన్పై దాడి చేశాడంటే జూన్ 1941లో. హిట్లర్ జర్మన్లకు ఆహారము, ఆశ్రయం కల్పించాలని సంకల్పించాడు. అతను ఎప్పుడు సోవియట్ యూనియన్పై దాడి చేశాడంటే జూన్ 1941లో. హిట్లర్ చేసిన ఈ చారిత్రాత్మక తప్పిదంతో జర్మనీ పశ్చిమ ప్రాంతము బ్రిటిష్ వైమానిక దాడులను, తూర్పు ప్రాంతం బలమైన ఏ సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందంటే సోవియట్ సైన్యాన్ని. హిట్లర్ చేసిన ఈ చారిత్రాత్మక తప్పిదంతో చారిత్రక తప్పిదం ఏంటంటే సోవియట్ యూనియన్పై దాడి చేయడం. ఈ చారిత్రాత్మక తప్పిదంతో జర్మనీ పశ్చిమ ప్రాంతంను బ్రిటిష్ వైమానిక దాడులను, తూర్పు ప్రాంతం బలమైన ఏ సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందంటే సోవియట్ సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జర్మనీ పశ్చిమ ప్రాంతంలో బ్రిటిష్ వైమానిక దాడులు జరిగాయి. తూర్పు ప్రాంతంకి అయితే ఇంకా సోవియట్ యూనియన్ వాళ్ళు వచ్చేసారు. సోవియట్ ఎర్ర సైన్యం ఎక్కడ జర్మనీని అవమానకరమైన రీతిలో ఓడించిందంటే స్టాలిన్ గ్రాడ్ వద్ద. సోవియట్ ఎర్ర సైన్యం ఎక్కడ జర్మనీని అవమానకరమైన రీతిలో ఓడించిందంటే స్టాలిన్ గ్రాడ్ వద్ద. దీని తర్వాత సోవియట్ ఎర్ర సైన్యం వెనుతిరిగిపోతున్న జర్మనీ సైనికులు ఎక్కడ నడిబొడ్డుకు చేరుకునే వరకు తరిమి కొట్టిందంటే బెర్లిన్ నడిబొడ్డుకు చేరుకునే వరకు తరిమి కొట్టింది. దీని తర్వాత సోవియట్ ఎర్ర సైన్యం వెనుతిరిగిపోతున్న జర్మన్ సైనికులను కూడా ఎక్కడ నడిబొడ్డుకి వెళ్ళేంత వరకు తరిమి కొట్టిందంటే బెర్లిన్ నడిబొడ్డుకి వెళ్ళినంత వరకు తరిమి కొట్టింది. తర్వాత అర్ధ శతాబ్దం పాటు తూర్పు ఐరోపా ఏది ఆధిపత్యాన్ని సాగించిందంటే సోవియట్ యూనియన్. తర్వాత అర్ధ శతాబ్దం పాటు తూర్పు ఐరోపాపై ఏది ఆధిపత్యాన్ని సాగించిందంటే సోవియట్. ఏది యుద్ధంలో పాల్గొనకూడదని భావించిందంటే అమెరికా. ఏ దేశం యుద్ధంలో పాల్గొనకూడదని భావించిందంటే అమెరికా యుద్ధంలో పాల్గొనకూడదని భావించింది. కానీ మొదటి ప్రపంచ యుద్ధం సంభవించిన ఆర్థిక సమస్యలు ఎదుర్కొనడానికి ఏది సిద్ధంగా లేదు. కానీ ఎక్కువ కాలం యుద్ధానికి దూరంగా ఉండలేకపోయింది అమెరికా. మొదటి ప్రపంచ యుద్ధం సంభవించిన యుద్ధం వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు ఎదుర్కొనడానికి ఏది సిద్ధంగా లేదంటే అమెరికా సిద్ధంగా లేదు. కానీ ఎక్కువ కాలం యుద్ధానికి దూరంగా కూడా ఉండలేకపోయింది అమెరికా. జపాన్ తూర్పున తన అధికారాన్ని విస్తరించుకుంది. ఇది దేనిని ఆక్రమించిందంటే ఫ్రెంచ్ ఇండో చైనాను. జపాన్ తూర్పున తన అధికారాన్ని విస్తరించుకుంది. జపాన్ తూర్పు వైపు ఇది దేనిని ఆక్రమించిందంటే ఫ్రెంచ్ ఇండో చైనాను ఆక్రమించింది. జపాన్. పసిఫిక్లోని అమెరికా నావికా స్థావరాలపై దాడులకు ప్రణాళికలు వేసిందంటే జపాన్. పసిఫిక్లోని అమెరికా నావికా స్థావరాలపై దాడులకు ప్రణాళిక వేసిందంటే జపాన్. ఇంకా ముందుకు పోతూనే ఉన్నారు జపాన్ వాళ్ళు. జపాన్ హిట్లర్కు తన మద్దతును అందించడం, పెరల్ హార్బర్లోని అమెరికా స్థావరంపై బాంబు దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధంలో ప్రవేశించిందంటే అమెరికా రాకూడదని అనుకుంది రెండో ప్రపంచ యుద్ధంలో. కానీ జపాన్ ఏమో హిట్లర్కి మద్దతు పలికింది. పెరల్ హార్బర్లోని అమెరికా స్థావరంపై బాంబు దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధంలో ఎవరు ప్రవేశించారంటే అమెరికా ప్రవేశించింది. ఇప్పుడు హిట్లర్ వాటమి జపాన్లోని హిరోషిమాలపై అమెరికా అణుబాంబును వేయడంతో యుద్ధం ముగిసిందంటే మే 1945లో. ఎప్పుడు హిట్లర్ వాటమి అంటే ఆ సంవత్సరంలోనే హిట్లర్ యొక్క ఓడిపోయాడు. అలాగే జపాన్లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. దీంతో ఏమో ఎప్పుడు యుద్ధం ముగిసిందంటే మే 1945లో యుద్ధం ముగిసింది రెండో ప్రపంచ యుద్ధం. నాజీ ప్రపంచ వీక్షణం. ఎవరి భావజాలం ప్రపంచం పట్ల హిట్లర్ దృష్టికోణానికి సరితూగుతోంది? నాజీ భావజాలం.
ఎవరి భావజాలం ప్రపంచం పట్ల హిట్లర్ దృష్టి కోణానికి సరితూగుతుందంటే నాజీ భావజాలం. దేని ప్రకారం ప్రజల్లో సమానత్వం లేదు, కానీ జాత్యహంకార ధోరణి కనిపిస్తుంది. నాజీల ప్రకారం ప్రజల్లో సమానత్వం లేదు, జాత్యహంకార ధోరణి మాత్రం నాజీ జాత్యహంకార ధోరణి మాత్రం కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ జాతి అని. దీని ప్రకారంగా నీలి కళ్ళు గల అందంగా ఉండే ఎవరు అగ్రస్థానంలో ఉండగా యూదులు కడజాతి వారుగా ఉన్నారు. నార్డిక్ జర్మన్ ఆర్యన్లు నీలి కళ్ళు గల అందంగా ఉండి అగ్రస్థానంలో ఉన్నారు. యూదులు కడజాతి వారుగా ఉన్నారు అక్కడ నాజీల అంటే హిట్లర్ నాజీ కాలంలో. నార్డిక్ జర్మన్ ఆరియన్స్ అంటే ఆర్యులుగా వర్గీకరించబడిన ఒక తెగవారు ఉత్తర యూరోపియన్ దేశాల్లో నివసించేవారు. వీళ్ళు ఉత్తర యూరోపియన్ దేశాల్లో నివసించేవారు అంటే యూరోప్లో ఉత్తర ప్రాంతంలో నివసించేవారు. జర్మన్ లేదా జపాన్ మూలాలు కలిగి ఉండేవారు అనమాట. వీళ్ళు సింపుల్గా జర్మన్ మూలాలు కలిగి ఉండేవారు. నార్డిక్ ఆరియన్స్ ఆర్యులుగా వర్గీకరించడం ఒక తెగవారు ఉత్తర యూరోపియన్ దేశాలతో నివసించారు. జర్మన్ మూలాలు కలవారు. జపాన్ లేదా జర్మన్ మూలాలు కలిగి ఉండేవారు. వీళ్ళు ఎవరు జాతి వ్యతిరేకులుగా ఆర్యుల బద్ధశత్రువులుగా పరిగణించబడ్డారంటే యూదులు. ఎవరు జాతి వ్యతిరేకులుగా ఆర్యుల బద్ధశత్రువులుగా పరిగణించబడ్డారంటే యూదులు. మిగిలిన వారు వారి ఏ లక్షణాలను బట్టి ఇతర వర్గాల మధ్యలో ఉన్నారంటే బాహ్య లక్షణాలను బట్టి. మిగిలిన వారు వారి ఏ లక్షణాలను బట్టి ఇతర వర్గాల మధ్యలో ఉన్నారంటే బాహ్య లక్షణాలను బట్టి. ఎవరు జాత్యహంకార ధోరణి చార్లెస్ డార్విన్, హెర్బర్ట్ స్పెన్సర్ వంటి మేధావుల నుండి సంక్రమించిందంటే హిట్లర్కి. ఎవరి జాత్యహంకార ధోరణి అంటే హిట్లర్ యొక్క జాత్యహంకార ధోరణి చార్లెస్ డార్విన్, హెర్బర్ట్ స్పెన్సర్ వంటి మేధావుల నుండి ఈయనకి సంక్రమించింది అని అంటారు హిట్లర్కి. ఎవరు ఒక ప్రకృతి శాస్త్రవేత్త అతని పరిణామం సహజ ఎంపిక ద్వారా మొక్కల జంతువుల ఆవిర్భావాన్ని వివరించడానికి ప్రయత్నించాడంటే డార్విన్. ఎవరు ఒక ప్రకృతి శాస్త్రవేత్త అతని పరిణామం సహజ ఎంపిక భావన ద్వారా మొక్కలు జంతువుల ఆవిర్భావాన్ని వివరించడానికి ప్రయత్నించాడంటే డార్విన్. ఎవరు తర్వాత బలవంతులదే మనుగడ అనే ఆలోచనను జోడించాడంటే హెర్బర్ట్ స్పెన్సర్. ఎవరు తర్వాత బలవంతులదే మనుగడ అనే ఆలోచనను జోడించాడంటే హెర్బర్ట్ స్పెన్సర్. ఎవరి ఆలోచన ప్రకారం మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారగల జాతులు మాత్రమే భూమిపై మనుగడ సాగిస్తాయంటే హెర్బర్ట్ స్పెన్సర్. ఎవరి ఆలోచన ప్రకారం మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారగల జాతులు మాత్రమే భూమిపై మనుగడ సాగిస్తారంటే హెర్బర్ట్ స్పెన్సర్. అయితే డార్విన్ తన ఏ అంశంలో మానవుల జాతులను ప్రస్తావించలేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలంటే సహజ ఎంపికలు. అయితే డార్విన్ తన ఏ అంశంలో అంటే సహజ ఎంపిక అంశంలో మానవుల జాతులను ప్రస్తావించలేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ జాత్యహంకార మేధావులు, రాజకీయ నాయకులు ఈ భావాలను ఉపయోగించుకొని తాము స్వాధీనపరుచుకొని ఎవరిపై సామ్రాజ్య పాలన సమర్థించుకున్నారంటే ప్రజలపై సామ్రాజ్య పాలనను సమర్థించుకుంటారు. అయినప్పటికీ జాత్యహంకార మేధావులు, రాజకీయ నాయకులు ఈ భావాలను ఉపయోగించుకొని తాము స్వాధీనపరుచుకొని ఎవరిపై సామ్రాజ్య పాలన సమర్థించుకున్నారంటే ప్రజలపై సామ్రాజ్య పాలన వీళ్ళు సమర్థించుకున్నారు. నాజీల వాదన చాలా సరళమైనది. అది ఎలా ఉంటుందంటే బలమైన వర్గం మనుగడ సాగిస్తుంది, బలహీనమైన జాతులు నశిస్తాయి, ఆర్యన్ జాతి శ్రేష్టమైనది, దాని శ్రేష్టను నిలబెట్టుకోవాలి, శక్తివంతంగా మారి ప్రపంచంపై పెత్తనం చెలాయించాలి. నాజీల వాదన చాలా సరళమైనది. ఆ వాదన ఎలా ఉంటుంది? బలమైన వర్గం మనుగడ సాగిస్తుంది, బలహీనమైన జాతులు నశిస్తాయి, ఆర్యన్ జాతి శ్రేష్టమైనది, దాని శ్రేష్టతను నిలబెట్టుకోవాలి, శక్తివంతంగా మారి ప్రపంచంపై పెత్తనం చెలాయించాలంటారు నాజీలు. హిట్లర్ భావజాలంలోని మరొక అంశం ఏంటంటే భౌగోళిక రాజకీయ అంశానికి చెందిన లెబన్స్రామ్ లేదా నివాస స్థలం. హిట్లర్ భావజాలంలో మరొక అంశం ఏంటంటే భౌగోళిక రాజకీయ అంశానికి చెందిన లెబన్స్రామ్ లేదా నివాస స్థలం. ఆ నివాస స్థలం అంటే ఎవరు నివాసానికి కొత్త భూభాగాన్ని స్వాధీనపరుచుకోవాలని నమ్మాడు. దీనివల్ల మాతృదేశం విస్తరిస్తుంది. అదే సమయంలో కొత్త ప్రాంతాల్లో స్థిరపడిన వారు తమ స్వస్థలంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఇది జర్మన్ దేశపు భౌతిక వనరులను శక్తి కూడా పెంచుతుంది. హిట్లర్ ఇక్కడ నివాస స్థలం అంటే హిట్లర్ దృష్టిలో ఈ నివాసానికి కొత్త భూభాగాన్ని స్వాధీనపరుచుకోవాలని నమ్మాడు అతను. ఎవరు? హిట్లర్. దీనివల్ల మాతృదేశం విస్తరిస్తుంది. అంటే భూభాగం వస్తే మాతృదేశం అనేది తన యొక్క మాతృదేశం విస్తరిస్తుందని భావించాడు. అదే సమయంలో కొత్త ప్రాంతాలు స్థిరపడిన వారు తమ స్వస్థలంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త ప్రాంతంలో నివసించేవారు భూభాగం విస్తరిస్తూ పోతే సన్నిహిత సంబంధాలు పెరుగుతూ ఉంటాయి. అందరూ ఒక దగ్గర ఉంటే ఇది జర్మన్ దేశ భౌతిక వనరులను శక్తిని కూడా పెంచుతుంది. ఇలా భూభాగం విస్తరించడం వల్ల
దాని యొక్క జర్మన్ దేశం యొక్క భౌతిక వనరులు శక్తి కూడా పెరుగుతూ ఉంటుందని హిట్లర్ నమ్మాడు. హిట్లర్ జర్మనీ సరిహద్దులను ఇటువైపు విస్తరించడం ద్వారా జర్మన్ ప్రజలందరూ ఒకే భూభాగం కేంద్రీకరింపబడాలని అనుకున్నాడు. తూర్పు వైపు హిట్లర్, ఇప్పుడు మనం నివాసస్థలం గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హిట్లర్ జర్మనీ సరిహద్దులను ఎటువైపు విస్తరించడం ద్వారా జర్మన్ ప్రజలందరూ ఒకే భౌగోళిక భూభాగంలో కేంద్రీకరించబడాలని అనుకున్నాడంటే తూర్పు వైపుకు విస్తరించడం ద్వారా. ఈ ప్రయోగానికి ఏది ప్రయోగశాలగా మారిందంటే పోలాండ్. ఈ ప్రయోగానికి అంటే ఇది పెంచడానికి, అంటే భూభాగం పెంచడానికి ప్రయోగానికి ఏది ప్రయోగశాలగా మారిందంటే పోలాండ్ని ఒక ప్రయోగశాలగా యూజ్ చేసుకున్నాడు. భూమి ఎవరి సొంతము కాదు, లేదా ఎవరికి ఇచ్చిన బహుమతి కాదు. శక్తి సామర్థ్యాలు సంరక్షించుకునే శక్తి, సాగు చేయగల సామర్థ్యం గల వారికి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. ఈ ప్రపంచంలో జీవించడం అనేది ప్రాథమిక హక్కు. ఇది ఇప్పటి వరకు శక్తి కలవారు అనుభవిస్తున్నారు. ఒక శక్తివంతమైన జాతి తన జనాభా పరిమాణానికి అనుగుణంగా తన భూభాగాన్ని విస్తరించుకునే పద్ధతులను ఎప్పుడూ కనుగొంటూ ఉంటుంది. మూలం ఏంటంటే హిట్లర్ రహస్య పుస్తకం టెల్ఫోర్ట్ ట్యాలర్ నుంచి ఇది రాయడం జరిగింది. ప్రపంచం క్రమంగా దేశాలుగా విభజించబడిన తరుణంలో కొన్ని దేశాల ఖండాలంతగా విస్తరించబడ్డాయి. 500 కిలోమీటర్ల వైశాల్యమునికే పరిమితమైన మాతృదేశం రాజకీయ శక్తి ప్రపంచాన్ని సాధిస్తుందని అనుకోలేం. ఇది కూడా హిట్లర్ అనుకున్నాడు. మూలం హిట్లర్ మైన్ కాంఫ్ 644. ప్రపంచం క్రమంగా దేశాలుగా విభజించబడిన తరుణంలో కొన్ని దేశాల ఖండాలంతా విస్తరించబడ్డాయి. 500 కిలోమీటర్ల వైశాల్యమునికే పరిమితమైన మాతృదేశం రాజకీయ శక్తి ప్రపంచాన్ని శాసిస్తుందని మనం అనుకోలేమని కూడా హిట్లర్కి తెలుసు, కానీ ప్రపంచాన్ని సాధించాలనుకున్నాడు. థ్యాంక్ యూ.